ఎవరైనా సరే ఆరోగ్యంగా ఉండాలంటే శుభ్రత పాటించాలి. మరి శుభ్రత కావాలంటే ఎలిం ప్రొడక్ట్స్ వాడాలి. హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ వైషు. ఏదైనా బాగలేకనో లేకపోతే యాక్సిడెంట్ అయ్యో ఏదో ఒకటి జరిగి కొన్ని సందర్భాల్లో మన బాడీలో ఉండే పార్ట్స్కి ప్లాస్టిక్ సర్జరీ చేయించుకునే అవకాశాలు కొంతమందికి వస్తూ ఉంటాయి. అయితే ప్లాస్టిక్ సర్జరీ చేయించుకుంటే లైఫ్ టైం అలానే ఉంటుందా, అండ్ దాంట్లో వచ్చే కాంప్లికేషన్స్ ఏంటి, ఈ విషయం గురించి మాట్లాడడానికి ఈరోజు నాతో పాటు డాక్టర్ వర్ణిక గారు ఉన్నారు. ప్లాస్టిక్ సర్జరీ మేడంతో మాట్లాడదాం. హలో మ్యామ్. హలో. నమస్తే. నమస్తే. సో ప్లాస్టిక్ సర్జరీ మేబీ అవసరం అయ్యుండొచ్చు. లేకపోతే నిజంగా బాగలేదు, మేము యెస్. మార్చుకుంటే బావుంటుంది ఆ! అనుకుని చేయించుకుంటారు. అవును. లైఫ్ టైమ్ అలానే ఉంటుందా? సో, ప్లాస్టిక్ సర్జరీ అనేది కూడా మనకి మిగతా సర్జరీస్ లాగా ఒక సర్జికల్ ప్రొసీజరే. ఓకే. సో, డిపెండింగ్ ఆన్ ద బాడీ పార్ట్ మనకి లైఫ్ లాంగ్ ఉంటుందా లేదా అనేది ఉంటుంది. హ్మ్. ఇప్పుడు కొంతమందికి చూడండి క్యాన్సర్ మొలాంచి పోతాయి. ఓకే. అలాంటప్పుడు కూడా మనం ప్లాస్టిక్ సర్జరీ చేసి రీకన్‌స్ట్రక్ట్ చేస్తాం. హ్మ్. అలాంటివి మీకు లైఫ్ లాంగ్ ఉంటాయి. ఓకే. అంటే ఇప్పుడు దవడ పోయినా కానీ, లేదంటే హ్మ్. బ్రెస్ట్‌లో ఏమైనా భాగం పోయినా కానీ, హ్మ్. లేదంటే కొంతమందికి కాల్లో వస్తుంది. ఓకే. అలాంటి క్యాన్సర్స్ రీకన్‌స్ట్రక్షన్ చేసినప్పుడు హ్మ్. జనరల్లీ అవి లైఫ్ లాంగ్ ఉంటాయి. ఓకే. అండ్ సిమిలర్‌లీ ఇప్పుడు బర్న్స్ పేషెంట్స్ ఉంటారు. కాలిన వాళ్ళకి చేతులు, కాళ్ళుకి చర్మం పోతుంది. అవును. లేదు అంటే వాళ్ళకి కాంట్రాక్చర్స్ ఒస్తాయి. హ్మ్. అట్లాంటివి సర్జరీస్ కూడా మనం చేసినప్పుడు లైఫ్ లాంగ్ ఉంటాయన్నమాట. ఓకే. కానీ వీటిలో కూడా కొన్ని ఏరియాస్ ఎట్లా ఉంటాయంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చిన్న పిల్లలకి ఎవరికైనా చేసాము హ్మ్. అంటే వాళ్ళు పెద్దవుతున్న కొద్దీ వాళ్ళకి మళ్ళీ రివిజన్ సర్జరీస్ అనేవి అవసరం పడతాయి. ఓహ్! ఎందుకంటే వాళ్ళ స్కిన్ కూడా స్ట్రెచ్ అవుతుంది. బాడీ పెరుగుతుందంటే బోన్స్, మసిల్స్ ఇవన్నీ కూడా పెరుగుతూ ఉంటాయన్నమాట. హ్మ్. సో, ఫస్ట్ సర్జరీ అంత పెద్ద సర్జరీ కాదు కానీ చిన్న రివిజన్ సర్జరీస్ అనేవి అవసరం పడతాయన్నమాట. ఓకే. అది ఏ పార్ట్ అయినా సరే ఆ! కొంచెం వయసుని బట్టి పెరుగుతూ పెరుగుతూ ఉంటాయి. ఉంటుంది. ఓకే. అదే ఇప్పుడు కాస్మెటిక్ సర్జరీస్ ఉన్నాయనుకోండి, హ్మ్. ఇప్పుడు మనం ముక్కువి చేసాము అంటే అవి హ్మ్. లైఫ్ లాంగ్ ఉంటాయి. ఓకే. ఎందుకంటే మనకి ఒకసారి ముక్కు ఫార్మ్ అయిపోయింది అంటే అది చేంజ్ అవ్వదు. హ్మ్. కానీ ఇప్పుడు అదే బ్రెస్ట్ సర్జరీస్ అనుకోండి, ఓకే. అవి మనకి లైఫ్ టైమ్‌లో మళ్ళీ చేంజ్ అవుతూ ఉంటాయి. హ్మ్. ఎందుకంటే వెయిట్ పెరిగారు కొంతమంది అంటే బ్రెస్ట్ సైజ్ పెరుగుతుంది. హ్మ్. మళ్ళీ ప్రెగ్నెన్సీ అయింది. ప్రెగ్నెన్సీ అయ్యాక మళ్ళీ బ్రెస్ట్ ఫీడింగ్ అయింది. ఇట్లాంటి వాటిలో ఏమవుతుందంటే బ్రెస్ట్ సైజ్ పెరగడం, తగ్గడం, దాని షేపు హ్మ్. తర్వాత సిట్యుయేషన్ అవన్నీ కూడా చేంజ్ అవుతూ ఉంటాయి. సో, ఓకే. అలాంటప్పుడు ఏంటి అంటే ఫస్ట్ మనం చేసిన సర్జరీకి కొన్ని అడిషనల్ సర్జరీస్ అవసరం పడొచ్చనమాట. ఓకే. అయితే లైఫ్ టైమ్ అనేది కాదు. లైఫ్ కాదు. టైమ్ అనేది చాలా తక్కువ సర్జరీస్‌కి ఆ! ఉంటుంది. కొన్ని సర్జరీస్‌కి ఉంటుందనమాట. ఓకే. ఇప్పుడు రైనోప్లాస్టీ అలాంటివైతే లైఫ్ లాంగ్ ఉంటాయి. లైఫ్ లాంగ్ ఉంటాయి. కొన్ని రైనోప్లాస్టీస్ లైఫ్ లాంగ్ ఉంటుంది. ఇప్పుడు హ్మ్. మనం బ్రెస్ట్ ఇంప్లాంట్ పెడతాం. అది కూడా మీకు లైఫ్ లాంగ్ ఉంటుంది. ఓకే. కానీ బయట ఉన్న బ్రెస్ట్ కవర్ ఏదైతే ఉంటుందో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎవరికైనా బ్రెస్ట్ ఇంప్లాంట్ పెట్టాక ఒక 3 ప్రెగ్నెన్సీస్ అయ్యాయి. హ్మ్. అంటే అప్పుడు బ్రెస్ట్ ఇంప్లాంట్ అలానే ఉంటుంది కానీ స్కిన్ లూజ్ అయ్యే ఛాన్స్ యాహ్! హ్మ్. ఉంటుందనమాట. సేమ్ అలానే ఇప్పుడు లైపోసక్షన్. ఓకే. సో, లైపోసక్షన్ చేసిన దాంట్లో కూడా మనం హ్మ్. ఒక చోట నుంచి ఫ్యాట్ ఎక్కడైతే తీస్తామో అక్కడ హ్మ్. మళ్ళీ ఫ్యాట్ చేరుకోదు. ఓకే. కానీ వాళ్ళు మళ్ళీ ఏమైనా ఇట్లాగా 10, 15 కిలోస్ పెరిగారు, హ్మ్. ప్రెగ్నెంట్ అయ్యారు అంటే ఆ ఏరియాలో కాకుండా బాడీలో మిగతా చుట్టుపక్కన ఏరియాస్‌లో ఫ్యాట్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయన్నమాట. ఓకే. దానివల్ల మళ్ళీ చేంజ్ హ్మ్. చేయాల్సొస్తుంది. సో, ప్లాస్టిక్ సర్జరీ అనేది నిజంగా కొంతమందికి వెరీ నీడెడ్ ఉన్నా గూడా, హ్మ్. అమ్మో! అది చేయించుకుంటే ఏమైనా ప్రాబ్లమ్స్ ఒస్తాయి, అవునవును. దాని తర్వాత ఏం జరుగుతుందో తెలీదు అనే దాంట్లోనే కాంప్లికేషన్స్ గురించి యాహ్! ఆలోచించి ఆగిపోతూ ఉంటారు. సో, డెఫినెట్‌లీ. ఎలాంటి కాంప్లికేషన్స్ ఉంటాయి? సో, ఇప్పుడైతే ఇదొక కామన్ మిస్‌నోమర్ నడుస్తుంది. దట్ ఓకే. ప్లాస్టిక్ సర్జరీ చేయించుకున్నాము అంటే అది లైఫ్ థ్రెటనింగు. యాహ్! సరిగ్గా చేయకపోతే మనకి కోమాలో వెళ్ళిపోతాం. హ్మ్. లేతే లైఫ్ పోతుంది హ్మ్. అని. కానీ యాక్చువల్‌గా చెప్పాలంటే మనం కరెక్ట్ డాక్టర్ అండ్ సేఫ్ సిట్యుయేషన్‌లో చేస్తే రేట్ ఆఫ్ కాంప్లికేషన్స్ ఈస్ లెస్ దెన్ 10% అనమాట. ఓకే. సో, ఈవెన్ మీరు హార్ట్ సర్జరీ, బ్రెయిన్ సర్జరీ చేసినా వాటిల్లో 25-30% కాంప్లికేషన్ రేట్స్ ఉంటాయి. యెస్. సో, ఇట్ డిపెండ్స్ ఆన్ ద డాక్టర్ ఎవరు ఆపరేట్ చేస్తున్నారు అండ్ ఇన్ ద కండీషన్స్ అనమాట. హ్మ్. అలా అని ఈ 10% కాంప్లికేషన్స్ ఏమొస్తాయంటే మెయిన్‌గా మనకి చేసిన చోట ఇన్ఫెక్షన్ రావడము, హ్మ్. పస్ కారడము, ఓకే. లేదు అంటే అక్కడ ఏమైనా బ్లడ్ క్లాట్స్ ఫార్మ్ అవ్వడము, హ్మ్. ఏమైనా నీళ్ళు అంటే సీరోమాస్ అంటారనమాట. ఓకే. అంటే మనం ఆపరేషన్ చేసిన తర్వాత కడుపు లోపల లేతే వేరే చోట నీరు చేరుకోవడం. ఓకే. ఇట్లాంటివి రావచ్చు. హ్మ్. లేదంటే మనకి కుట్లేసిన చోట కాస్త స్కిన్ నల్లగా అవ్వడము, నెక్రోసిస్ అంటాము. హ్మ్. హ్మ్. ఇలాంటివి ఉంటాయన్నమాట ఓకే. కాంప్లికేషన్స్. హుహు. సో, ఇప్పుడు ప్లాస్టిక్ సర్జరీ చేయించుకునేటప్పుడు ఇలాంటి ఆలోచనలు, డౌట్స్ పెట్టుకుంటూ ఉంటారు. హ్మ్. వాళ్ళకి వాట్ కెన్ యూ సజెస్ట్?
అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఏ టైప్ ఆఫ్ ప్రొసీజర్ ఇంపార్టెంటో దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే చాలా ఎక్కువ సివియర్‌గా ఉన్న కేసెస్ ఆర్ వెరీ రేర్. ఓకే. అంటే మనం అందరికీ చాలా సివియర్ కేసెస్‌కి సివియర్ సర్జరీస్ చేయము. సో ఈ 10-20% కాంప్లికేషన్ రేట్ కూడా చాలా పెద్ద సర్జరీస్‌కే ఉంటాయి. ఓకే. చిన్న సర్జరీస్‌కి మీకు జనరల్లీ లెస్ దెన్ 5% రేట్సే ఉంటాయన్నమాట. సో ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ టు అండర్‌స్టాండ్ దట్ మీ బాడీ ప్రకారంగా ఏ టైప్ ఆఫ్ సర్జరీ కావాలి. ఓకే. ఎందుకంటే ఇప్పుడు కొంతమంది ఒక దానికెళ్తారు. కానీ అక్కడ మళ్ళీ కన్సల్టేషన్ అయ్యి ఏదో పెద్ద సర్జరీకి ఆప్ట్ చేసేసుకుంటారు. ఓకే. అలాంటప్పుడు మనకు అనవసరంగా ఉన్నప్పుడు వేరే సర్జరీస్ చేస్తున్నాము అంటే కాంప్లికేషన్ రేట్ పెరుగుతుందన్నమాట. ఓకే. సో ఎప్పుడైనా కరెక్ట్ డాక్టర్ దగ్గరికెళ్ళి మీ నీడ్స్ కరెక్ట్‌గా డిస్కస్ చేశారంటే మనం సేఫ్ వేగా కరెక్ట్ సర్జరీ చేస్తే లెస్ దెన్ 5% కాంప్లికేషన్స్ వస్తాయి. ఓకే. అండ్ ప్లాస్టిక్ సర్జరీ ఎవరికి సజెస్ట్ చేయొచ్చు అసలు? చాలా ఆప్షన్స్ ఉంటాయి దీంట్లో. ఓకే. ప్లాస్టిక్ సర్జరీ ఇప్పుడు మనం చెప్పినట్టు బర్న్స్ కేసెస్‌కి ఉంటుంది. ఎవరికైనా క్యాన్సర్‌లో ఏమైనా పోయింది, బ్రెస్టేనా, దవడేనా, లేదంటే కాళ్ళు, చేతులు ఇట్లాంటి వాటిలకి ఉంటాయి. అదే కాకుండా చిన్న పిల్లలకి ఉంటుంది. ఓకే. అంటే ఇప్పుడు గ్రహణం పిల్లలు అంటారు కదా! హ్మ్. వాళ్ళకి కేసెస్ ఉంటాయి. ఓకే. కొంతమందికి చేతుల్లో 6 ఫింగర్స్ ఉంటాయి. కాళ్ళకి ఎక్స్‌ట్రా డిజిట్స్ ఉంటాయి. అట్లాంటి వాళ్ళకి. ఓకే. లేదు అంటే కొంతమందికి ఒక సైడ్ ఆఫ్ ద ఫేస్ తక్కువ చిన్నగా ఉంటుంది. ఒక సైడ్ పెద్దగా ఉంటుంది. అలాంటి వాళ్ళకి కూడా చేస్తాము. ఓకే. ఇదే కాకుండా యాక్సిడెంట్‌లో చాలా మందికి చేతులు, కాళ్ళల్లో నరాలు కట్ అయిపోతాయి. అవును. లేదంటే ఏమైనా మసిల్స్ కట్ అయిపోతాయి. అలాంటి వాళ్ళకి కూడా ప్లాస్టిక్ సర్జరీ ఇంపార్టెంట్ అన్నమాట. ఓకే. కానీ అవన్నీ వదిలేసి అవసరం లేకుండా సర్జరీలు చేసుకునేవాళ్ళు ఎక్కువైపోయారు ఇప్పుడు. ఎక్కువైపోయారు. అది ప్లాస్టిక్ సర్జరీ అంటే ఇప్పుడు అందరికీ ఓన్లీ కాస్మెటిక్ సర్జరీస్ అనే తెలుస్తుంది కానీ యాక్చువల్లీ చాలా వరకు లైఫ్ సేవింగ్ సర్జరీస్ కూడా ఉంటాయి ప్లాస్టిక్ సర్జరీలో. సెలబ్రిటీస్ నుంచి ఇది కొంచెం ఎక్కువ పాపులర్ అయినట్టుంది అవును. కదా! అప్పట్లో సెలబ్రిటీ డెత్స్ కూడా ఉన్నాయి దీనివల్ల. ఆ! చనిపోయిన వాళ్ళు కూడా ఉండడం యాహ్! వల్ల ఇంకా కొంచెం పాపులర్ పాపులర్ అయినట్టుంది. అయింది. సో అలాంటి వాళ్ళకి మిగతా కాంప్లికేషన్స్ కూడా ఉన్నాయన్నమాట. ఓకే. జనరల్లీ అంటే హెల్త్ రిలేటెడ్ అదర్ ఇష్యూస్ కూడా ఉన్నాయి కనుక ఇలాంటి సర్జరీస్ చేయించుకున్నాక వాళ్ళకి అనెస్థీషియా రిలేటెడ్ లేదా సర్జరీ రిలేటెడ్ కాంప్లికేషన్స్‌తో అన్‌ఫార్చునేట్‌లీ డెత్ అయింది. ఓకే. కానీ ఇప్పుడు టెక్నాలజీ చాలా ఇంప్రూవ్ అయింది. సో మనకి ఎవరికైనా ఈవెన్ సర్జరీ చేసే ముందే వాళ్ళని ఫుల్‌గా ఇవాల్యుయేట్ చేస్తామన్నమాట. ఓకే. అంటే వాళ్ళు ఫిట్ ఉన్నారా లేదా సర్జరీకి. సో డాక్టర్ సర్జన్ చూస్తారు. తర్వాత ఎనెస్థెటిస్ట్ కూడా చూస్తారనమాట. ఓకే. ఇద్దరు వాళ్ళు కన్ఫర్మ్ చేశారు. వాలిడేట్ చేశారంటేనే మేము సర్జరీకెళ్తాం జనరల్లీ. ఓకే. అనెస్థీషియా లెవెల్స్ చాలా ఎక్కువ ఇస్తారా ఇట్లాంటి సర్జరీస్ లేదు. టైంలో? ఇలాంటివన్నీ డిపెండెంట్ ఉంటాయి. కొన్ని సర్జరీస్ అయితే మనం లోకల్ ఎనెస్థీషియా అంటాం. అంటే పేషెంట్ లేచే ఉంటారు, మాతో మాట్లాడుతూ ఉంటారు. ఓన్లీ ఆపరేట్ చేస్తున్న ఏరియాలో కాస్త లోకల్ ఎనెస్థీషియా ఇచ్చి నమ్ చేసి మేము చేసేస్తాం అనమాట. ఓకే. సో అలాంటి ఆప్షన్స్ కూడా ఉంటాయి. లేదంటే కొంతమందికి మొత్తం నిద్రపోవాలని ఉండదు. జనరల్ ఎనెస్థీషియా అంటాం. సో అలాంటి వాళ్ళకి ఏంటంటే స్పైనల్ ఎనెస్థీషియా అనేవి ఇస్తాం. ఓకే. అంటే ఓన్లీ కడుపు నుంచి కింద భాగంలో వాళ్ళకి తెలీదు సెన్సేషన్స్. సో ఏమైనా కింద సర్జరీస్ ఉన్నవి లేకపోతే లైపోసెక్షన్స్ ఇట్లాంటి వాటికి అవి వాడొచ్చనమాట. ఓకే. సో దాన్ని బట్టి వేరీ చేసుకొని చూసుకోవడమే. చూసుకోవచ్చు. సో ఓకే. ఇలాంటి వాటిలో రిస్క్ కూడా తక్కువుంటుంది. ఎందుకంటే పేషెంట్ అవే ఉంటారు. సో వాళ్ళకి ఏమైనా పెయిన్ వస్తుంది, భయమేస్తుందంటే వాళ్ళు ఇమ్మీడియేట్‌గా మాకు చెప్పొచ్చనమాట. ఓకే. బట్ వాళ్ళు చూసుకుని వాళ్ళు భయపడరా? వాళ్ళకి మేము చూడనియము. ఓకే. అంటే వాళ్ళ హెడ్ వైపు తర్వాత పేషెంట్ ఆపరేటింగ్ మధ్యలో ఒకటి గ్యాప్ ఉంటుంది. ఉంటుందనమాట. ఓకే. డన్. థాంక్ యూ. థాంక్ యూ.